హరి ఓం. గం గణపతియే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. పాతకులైన మీ కృపకు పాత్రులుగారె తలంచి చూడ, జఠ్రాతికి గల్గే భావన మరాతికి రాజ్య సుఖంబు గల్గే, దుర్జాతికి పుణ్యమబ్బే కపిజాతి మహత్వం నుండే కావునన్ దాతవ ఎట్టివారలకు దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. అంజనాదేవి పుత్రుండవ బలవతివి, అంజనాదేవి పుత్రుండవ బలమతివి, దీనజనులను బ్రోచెడు ధీరబుద్ధి, ధర్మశాస్త్రములెరిగిన ధర్మమూర్తి, అభయమందించినను బ్రోవుము ఆంజనేయ. అభయమందించినను బ్రోవుము ఆంజనేయ. అందరికీ నమస్కారం. మీ ప్రవచనకర్త వేదప్రియ నుంచి పిబరే రామరసం 12వ సంచికకు స్వాగతం, శుభస్వాగతం. రామాయణ కాలం నాటి ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ రోజుల్లో రామాయణ కాలంలో కూడా శకునాలు బాగా పాటించేవారు. ఈ కుడి భాగం అదిరితే ఏమిటి, ఎడమ భాగం అదిరితే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా శకునాలు ఉండేవి. స్త్రీకి ఎడమ భాగం అదిరితే శుభం, పురుషుడికి ఎడమ భాగం అదిరితే అశుభం. సీతాపహరణం జరిగిన పిదప ఎన్నో అశుభ శకునాలను గుర్తించినటువంటి శ్రీరాముడు ఏదో కీడు జరగబోతోంది అని గుర్తించాడు. ఇక కళ విషయం ప్రస్తావించినప్పుడు త్రిజటా స్వప్నం చాలా ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి సన్నివేశం. ఆ త్రిజట స్వప్న వృత్తాంతం చెప్పేదన్నమాట. రావణాసురుడి సంహారం జరుగుతుందని, సీతను రాముడు తీసుకువెడతాడని త్రిజట కలగన్నదట. సరిగ్గా అలాగే జరిగింది. తర్వాత ఏనుగు కనిపిస్తే మహదేశ్వరం లభిస్తుందని ఆ రోజుల్లో నమ్మేవారు. శుక్రమాల్యాంబరాలు ధరించినట్లు, విమానంపై ఆకాశంలో తిరుగుతున్నట్లు రాముడికి శుభం కలిగే కళలు వచ్చాయిట. అలాగే రావణ నాశనాన్ని సూచిస్తూ మలినమైనటువంటి నల్లని వస్త్రాలు ధరించి, నూనెని పూసుకొని, రక్తమాల్యాను లేపనాలు ధరించి అశుభ్రంగా ఉన్నట్ట రావణుడు. తల క్షవరం చేయించుకోవడం, ఒంటిపై ప్రయాణం చేయడం, విమానం నుంచి కింద అమాంతంగా పడిపోవడం, అన్నిటినీ మించి గాడిదపై దక్షిణ దిక్కుగా ప్రయాణం చేయడం, ఇలాంటి శకునాలన్నీ కూడా అపశకునాలుగా భావించేవాళ్ళు. ఏదైనా కార్యం ప్రారంభించేటప్పుడు శుభముహూర్తాలు చూసేవారు. యాగ నిర్వహణ, రామ పట్టాభిషేకం వంటి సందర్భాల్లో ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. శుభముహూర్తాల పట్ల మంచి నమ్మకం ఉండేది. ఇక జ్యోతిష్ శాస్త్రం కూడా బాగా ప్రచారంలో ఉంది ఆ రోజుల్లో. శ్రీరాముడి జనన సమయంలో గ్రహగతులు అద్భుతంగా ఉన్నాయి. యజ్ఞం తర్వాత 6 ఋతువులు గడువగా 12వ మాసంలో చైత్ర శుక్లపక్ష నవమి పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, 5 గ్రహాలు అంటే సూర్య, కుజ, శని, గురు, శుక్రుడు తమ తమ ఉచ్చస్థానాల్లో ఉండగా, లగ్నంలో చంద్రుడితో పాటు గురువు విరాజమానుడు కాగా శ్రీరామచంద్రమూర్తి జన్మించాడు.
శ్రీరామాయణంలో ఇతర సందర్భాల్లోనూ వాల్మీకి జ్యోతిష్ శాస్త్ర విషయాలు వివరించాడు. దీనిని బట్టి ఆనాడు ప్రజలు ఎంతగా జ్యోతిష్ శాస్త్రం పట్ల నమ్మకం కలిగి ఉండేవాళ్ళో మనకు అర్థమవుతుంది. ఇక చికిత్సా విధానాలు చూస్తే చాలా అద్భుతమైనటువంటి విధానాలు మనకు కనిపిస్తుంటాయి. ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇందులో. శ్రీమద్ రామాయణం యుద్ధకాండలో రామలక్ష్మణుల మూర్ఛ, లక్ష్మణుని మూర్ఛ ప్రసిద్ధమైనటువంటిది అన్నమాట. ఆ సందర్భంగా కొంత సమాచారం అందించాడు మహర్షి వాల్మీకి. విశల్యకరణి అనేటువంటి ఔషధం వాడితే బాణాదులను తొలగించి బాధలను నివారిస్తుంది. సావర్ణ్యకరణి అనేది శరీరానికి ఆరోగ్యకరమైన కాంతిని ఇచ్చేదట. సంజీవకరణి మూర్ఛను తొలగించి చేతనత్వాన్ని కలిగిస్తుంది. అదే సంజీవని అని అనుకున్నాం కదా మనం. సంజీవ పర్వతాన్ని తీసుకొచ్చాడు హనుమంతుడు. అందులో సంజీవకరణి అనేటువంటి మూలిక అది గుర్తించలేక పర్వతం పిగిలించుకొచ్చాడు ఆంజనేయ స్వామి. అలా తీసుకొచ్చిన తర్వాత అందులో సంజీవ అని మూలిక తీసుకుని అతని మూర్ఛను, సౌమిత్రి యొక్క మూర్ఛను తొలగించి చేతరత్వాన్ని కలిగించారు. సంధానకరణి అనే ఔషధి ఉంది. విరిగిన ఎముకలను అతికించేటువంటి ఔషధి అది. అత్యుత్తమ వైద్య విధానంగా కనిపిస్తుంది ఈ విధానం. విశేషమైనటువంటి అవస్థ ఏర్పడినప్పుడు గర్భస్థ శిశువును ముక్కలుగా చేసి బయటికి తీసి తల్లిని కాపాడినట్టుగా చెప్పబడింది వాల్మీకి రామాయణంలో. ఈ విధమైనటువంటివన్నీ ఔషధులు అన్నీ, చెట్లు, మొక్కలు, ఆకులు, వేళ్ళు, వాటి యొక్క పసర్లు, వాటి నుంచి తీసినటువంటివి అన్నమాట. అంటే ఆయుర్వేదం అంత బాగా ప్రచారంలో ఉంది. పూర్తి చికిత్స, సంపూర్ణ చికిత్స అంతా కూడా ఆయుర్వేదమే జరిగేది అక్కడ ఆ రోజుల్లో. అటువంటి అద్భుతమైనటువంటి ఆయుర్వేద విధానాలు ఇవాళ కూడా ఆయుర్వేద చికిత్స చాలా అమూల్యమైనటువంటిది, అద్భుతమైనటువంటిది, మంచి పనిచేస్తోంది. అనేక దీర్ఘ వ్యాధుల్ని కూడా మట్టుబెడుతోంది, తొలగించేస్తోంది. ఇలా అనేక రకాల ఆచార వ్యవహారాలు ఉన్నాయి. మరికొన్ని వచ్చే సంచికలు కూడా చెప్పుకుందాం. ఇంకా చాలా చాలా ఉన్నాయి విశేషాలు, అవన్నీ వచ్చే సంచికలో చెప్పుకుందాం. మరి ప్రస్తుతానికి ఈ సంచిక నుండి మీ వేదప్రియ సెలవు తీసుకుంటున్నాడు. జై శ్రీరామ్.